వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శ్రీనుని రఘురాం బయటే ఉండమని, నువ్వు ఆద్య ఇంట్లో ఉన్నంతకాలం ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఆదేశిస్తారు కదా. పాపం రఘురాం మాటకి కట్టుబడే ఉంటాడనమాట. అలా శ్రీను ఇంటి బయట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. పద్మావతి శ్రీను దగ్గరికి వస్తుంది. రే నాన్న శ్రీను, ఆకలేస్తుందా అని అడుగుతుంది. అవునమ్మా, చాలా ఆకలిగా ఉంది అని అంటాడు పాపం శ్రీను. సరే నాన్న, నీకోసం వేడివేడిగా దోశలు వేసి తీసుకొస్తాను సరేనా అని చెప్పి అలా ఇంకా పాపం వెళ్తాడనమాట పద్మావతి. ఇది ఇలా ఉండగా ఆద్య చాలా బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ శ్రీను ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. శ్రీనుకి ఎందుకు ఇంతలా కర్కశ హృదయం? అసలు మొదట్లో నేను చూస్తున్న శ్రీను, ఇప్పుడు చూస్తున్న శ్రీను ఒక్కరేనా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య. రామలక్ష్మి చాలా బాధపడుతూ ఆద్య దగ్గరికి వస్తుంది. రమ, ఏమైంది అని అడుగుతుంది. ఆద్య అని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఆద్య మనుషులు మారిపోతారు? ఒకప్పట్లాగే ఎందుకు ఇప్పుడు ఉండటం లేదు? ఒకప్పుడు ఎంతో ప్రేమ చూపించిన వాళ్ళు ఇప్పుడు సడన్గా ఎందుకు మారిపోతారు ఆద్య, ఎందుకు మారిపోతారు అని తన మనసులో ఉన్న క్వశ్చనే అడుగుతుందనమాట. అలా ఇంకా రామలక్ష్మి ఆద్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి నేను మనసులో అనుకుంటున్నదే ఆ రామలక్ష్మి అడుగుతుంది. ఏమైంది రామా, అసలు ఏమైంది అని అడుగుతుంది. ఇంకా వెంటనే హక్ చేసుకొని ఆద్యకి నిజం చెప్తుంది రామలక్ష్మి. ఆద్య, అస్మిత ప్రెగ్నెంట్ అని చెప్పింది. శౌర్య సార్ ఇంతలా మారిపోతారని నేను అస్సలు అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా రామలక్ష్మి, ఏంటి ప్రెగ్నెంటా? అస్మిత ప్రెగ్నెంటా? చూడు రామా, తను కావాలనే నిన్ను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. శౌర్య సార్ అలాంటి వారు కాదు కదా అని అంటుంది ఆద్య. నేను అలాగే అనుకున్నాను ఆద్య, కానీ అన్ని నిజాలు తెలిసాక ఇదే నిజం అనిపిస్తుంది. శౌర్య సార్ ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఛీ, అయినా ఈ మగవాళ్ళందరూ ఇంతే అనుకుంటా. ఎందుకు ఇలా మారిపోతారో అస్సలు అర్థం కాదు. నా విషయంలో శ్రీను అలాగే మారిపోయాడు, నీ విషయంలో శౌర్య ఆ కోచ్ కూడా అలాగే మారిపోయారు. మనం ఎలా అయినా వీళ్ళకి బుద్ధొచ్చేలా చెయ్యాలి రామా, చెయ్యాలి అని చెప్పి ఇంకా మోటివేట్ చేస్తూ ఉంటుంది ఆద్య రామలక్ష్మిని. జానకి అప్పుడే ఇంక రూమ్లోకి వస్తుంది. ఈ విషయం పెద్దమ్మకి తెలిస్తే చాలా బాధపడతారు, కన్నీళ్ళు తుడుచుకో అని అంటుంది. ఇంకా పాపం కవర్ అయిపోతుందనమాట రామలక్ష్మి. రామా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నిన్ను నాన్నగారు ఇందాకే రమ్మని పిలిచారు, కానీ నువ్వు రూమ్లో లేవని ఆయనే కిందకి వచ్చేశారు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానమ్మా, ఇప్పుడు వచ్చేసాను కదా, హ్యాపీగా ఉన్నాను అని అంటుంది రామలక్ష్మి. సరే రండి, టిఫిన్ పెడతాను అని ఆద్యకి అండ్ రామలక్ష్మికి టిఫిన్ చేసిస్తారనమాట జానకి. ఇంకా అలా ఆద్య తన బయట బాల్కనీలో కూర్చొని తింటూ ఉంటుంది. అదే టైంకి కరెక్ట్గా వెంకట్రావు, అబ్బా ఆకలేస్తుంది, ఈ పద్మావతికి వెళ్ళి దోశలు అడగాలి అని చెప్పి వెళ్తూ ఉంటాడు. పద్మావతి వేడివేడిగా దోశలు వేస్తూ ఉంటుంది. ఆహా, నువ్వు నా కోసమే దోశలు వేస్తున్నావు నాకు తెలుసు, నాకు ఇచ్చేయి అని అంటాడు వెంకట్రావు. ఈ అట్లకాడతో మీ చెయ్యి మీద వాత పెడతాను, ఏమనుకుంటున్నారో. పాపం శ్రీను గురించి నాకు తెలుసు, వాడు అలాంటి వెధవేషాలు ఎప్పుడూ వేయడు. మీరు అన్నయ్యకి భయపడి కొడుకు అన్ని కొంచెం కూడా కన్న ప్రేమ లేకుండా వాడి మీదకి నిందలు వేస్తారా? వాడు బయట గెంటేసేటట్టు చేస్తారా? ఛీ, మీరు అసలు మనిషేనా అని అంటుంది పద్మావతి. ఆ టైంలో నాకు బావగారిని చూస్తే భయం వేసింది, కానీ ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను అస్సలు అనుకోలేదు పద్మం అని అంటారు వెంకట్రావు. ఇంకొకసారి నన్ను ఏదైనా భోజనం అడిగారో ఏం అడిగినా మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట పద్మావతి ప్లేట్ తీసుకొని. ఏంటి పద్మం ఇంత ఫిట్టింగ్ పెట్టింది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఇంకా అలా ఆకలేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా కిటికీలో నుండి ఇస్తుందనమాట అలా పద్మావతి ఆదిత్య కోసం. ఇంకా అలా శ్రీను వచ్చి తీసుకునే లోపు దొంగతనంగా కొంచెం కూడా సిగ్గు లేకుండా ఇంకా వెంకట్రావు వచ్చి ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతారు. ఒక్కసారిగా ఇంకా పాపం శ్రీను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏం చేయాలి, ఇప్పుడు ఆకలిస్తుంది, కానీ ఎలా
ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంకి ఆద్య టిఫిన్ చేస్తూ కనబడుతుంది. ఆద్య, ఏంటి మా అమ్మేసిచ్చిన దోశలు ఈ ఆద్య తింటుందా అని చెప్పి వెంటనే వెళ్ళి ఇంకా ఆద్య ప్లేట్ని లాక్కుంటాడనమాట శ్రీను. హే శ్రీను, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నువ్వే మా అమ్మ వేసిన దోశల్ని తింటున్నావు, అందుకే నేను తింటున్నాను అని పాపం గబగబా తింటూ ఉంటాడు శ్రీను. ఇది మా పెద్ద మేసిచ్చిన దోశలు. ఏయ్ ఛీ, నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు అని వెళ్ళిపోబోతూ ఉంటుంది ఆద్య. అవునవును, నాలాంటి మంచి వాళ్ళు నీకెందుకు నచ్చుతారు, అలా మోసం చేసే వాళ్ళు నీకు నచ్చుతారు అని చెప్పి ఇంకా ప్లేట్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు శ్రీను. ఇది ఇలా ఉండగా శౌర్య చాలా బాధపడుతూ ఇంకా ఒక ప్లేస్లో కూర్చొని ఎంతో ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అసలు ఎందుకు నాకు ఇలా జరుగుతోంది? అస్మిత కుట్రని బయట పెడదామంటే నా దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఆ అస్మితని ఎలా అయినా ఓడించాలి. రామలక్ష్మికి నాది నిజమైన ప్రేమను తెలిసేలా చెయ్యాలి. రామలక్ష్మి నన్ను బాగా అపార్థం చేసుకుంది. ఈ అపార్థాలన్నీ ఎలా తొలగుతాయి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు శౌర్య. అదే టైంకి ఆద్య అలా ఇంకా బయటికి వస్తుంది. అలా బాధపడుతున్న శౌర్య వైపు చూస్తూ ఉంటుంది ఆద్య. ఏంటి సార్, మా రామలక్ష్మిని బాధ పెట్టి మీరు బాధపడుతున్నారేంటి అని అడుగుతుంది. ఆద్య, నువ్వు కూడా రామలక్ష్మిలా మాట్లాడద్దు ఆద్య. నిజం చెప్పాలంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు ఆద్య అని అంటారు శౌర్య. సార్, ఒక్కసారి మనసు విరిగిపోయాక, ఒక్కసారి నిజం బయట పడిపోయాక మీరు ఎంత ప్రయత్నించినా అది తిరిగి అతుక్కోదు సార్ అని అంటుంది ఆద్య. చూడాద్య, నేను రామలక్ష్మిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆద్య, నిజంగా ప్రేమిస్తున్నాను. అది నేను ఎవరి ముందు చెప్పమన్నా చెప్తాను. ఆ అస్మిత గురించి నీకు తెలుసు కదా ఆద్య, అదంతా తన ప్లాన్ ఆద్య, తన ప్లాన్. అదంతా కావాలనే నన్ను నిరికించడానికి ఇదంతా చేసింది. అది నిరూపించుకోవడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు. కాబట్టి నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ఆద్య, నువ్వు చాలా తెలివైన అమ్మాయివి. నన్ను రామలక్ష్మిని కలపడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఇప్పుడు రామలక్ష్మికి నాపై ఉన్న కోపం, నాపై పడ్డ నింద తొలగిపోవడానికి నాకు నీ హెల్ప్ కావాలా ఆద్య అని అంటారు శౌర్య. పాపం ఆలోచనలో పడుతుంది ఆద్య. ఏంటాద్య, నేను ఇంతలా చెప్తున్నా నువ్వు కన్విన్స్ అవటం లేదా అని అడుగుతారు శౌర్య. లేదు సార్, ఎప్పుడైతే ప్రశాంత్తో రామలక్ష్మి పెళ్ళి అని తెలిసినప్పుడే మీరు చనిపోవడానికి సిద్ధపడ్డారో రామలక్ష్మిపై మీకు ఎంత ప్రేమ ఉంది అనేది నేను అర్థం చేసుకున్నాను. కానీ ఈ విషయంలోనే నాకు ఎందుకు మీరు ఇలా చేశారనే డౌట్ వచ్చినా రామలక్ష్మికి సాక్ష్యాలు దొరికేసరికి ఇదంతా మేము నమ్మాల్సి వచ్చింది అని చెప్తారు. సాక్ష్యాలదేముంది, ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు. అయినా ఆ అస్మిత గురించి నీకు తెలిసిందే కదా, తను వీడియోస్ అన్నీ ఫేక్గా క్రియేట్ చేసింది. కాబట్టి ఇప్పుడు నేను నీ సహాయం కోరుకుంటున్నాను అని అంటారు శౌర్య. సరే సార్, అయితే ఖచ్చితంగా మిమ్మల్ని రామలక్ష్మిని కలిపే బాధ్యత నాది. రామ మిమ్మల్ని అపార్థం చేసుకుంది, కానీ మీరంటే మనసులో తనకి చచ్చేంత ప్రేమ ఉంది. ఆ ప్రేమని కాపాడుకోవడానికి మీరు నా సహాయం అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను సార్ అని ఆద్య శౌర్యకి మాటిస్తుంది. కానీ ఎలా రామా అని అంటారు రామలక్ష్మి గురించి శౌర్య. సార్, నేను చెప్పినట్లు చేయండి అని ఆద్య శౌర్యకి ఒక ప్లాన్ చెప్తుంది. ఇంకా వెంటనే శౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఆద్య, ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతారనమాట శౌర్య. ఇంకా అలా రామలక్ష్మి దగ్గరికి వస్తుంది ఆద్య. రామలక్ష్మి బాధపడుతూ ఉండడం చూసి, రామా, ఇవాటి నుండి నీ బాధలన్నీ నేను ఖచ్చితంగా తొలగించేస్తాను. ఎందుకంటే నువ్వు అపార్థం చేసుకున్న అపార్థాలన్నీ తొలగిపోయేదానికి నేను నీకు అబద్ధం చెప్తున్నాను. సారీ రామా అని మనసులో అనుకుంటుంది ఆద్య. ఆద్య, ఏమైంది అని అడుగుతుందనమాట రామలక్ష్మి. ఏం లేదు రామా, నీతో ఒక విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది ఆద్య. ఏంటది అని అడుగుతారు శౌర్య. సార్, నాకు ఒక వీడియో పంపించారు అని ఒక వీడియోని చూపిస్తుంది ఆద్య. నాకే వీడియోలు చూపించొద్దు అని అంటుంది రామలక్ష్మి. అది కాదు రామ, ఒకసారి నువ్వు చూసి డెసిషన్ తీసుకో అని ఇంకా వీడియో చూపిస్తుంది. ఆ వీడియోలో శౌర్య, రామలక్ష్మి, నేను నిజం చెప్తున్నాను,
నిజంగా నాకు ఎలాంటి పాపం తెలీదు. అదంతా కావాలని అస్మిత చేస్తుందంటే నువ్వు నమ్మట్లేదు. నన్ను నేను నిరూపించుకోవడానికి ఏం చేయాలో కూడా నాకు నిజంగా అర్థం కావటం లేదు. అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా నేను చెప్పలేకపోతున్నాను. అందుకే నాకు కేవలం చావు మాత్రమే దారిలా కనబడుతుంది. ఆత్మహత్య చేసుకోవడం తప్పు, కానీ ఇంకా నాకు ఏ దారి లేదు. ఇవాళ నేను ఆఖరి క్షణాలు నీకు ఈ వీడియోని చూపించి గడపాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అలా చెప్తారనమాట. శౌర్య ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. రామా, శౌర్య సార్ చాలా మంచివారు రామా. నీ ప్రేమని నువ్వే గెలిపించుకోవాలి రామా అని అంటుంది ఆద్య. లేదా ఆద్య, ఆయన ఎక్కడ నాన్న చంపేస్తారోనని ఆయన చచ్చిపోవాలనుకుంటున్నాడు, కానీ నాపై ప్రేమతో కాదు అని అంటుంది. రామా, ఒకసారి నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా రామా, చూస్తేనే కదా నిజాలు తెలుస్తాయి. ఒకవేళ నీ వల్ల శౌర్య సార్ చనిపోవడం నీకిష్టమేనా అని అంటుంది ఆద్య. ఇది ఇలా ఉండగా శౌర్య అస్మితకి కాల్ చేస్తాడు. ఆద్య చెప్పిన ప్లాన్ ప్రకారమే అస్మితకి కాల్ చేస్తాడు. అస్మిత, హలో, చెప్పండి సార్, ఏంటి మళ్ళీ నన్ను తిట్టడానికి కాల్ చేశారా అని అడుగుతుంది. తిట్టడానికి కాదు, ఒక విషయం చెప్పడానికి కాల్ చేశాను అని అంటారు. ఏంటి సార్, ఐ లవ్ యూనా అని అడుగుతుంది. కాదు, నిజం చెప్పాలంటే నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని అంటారు. ఏంటి సార్, నాకు తెలియకుండా మన ప్లాన్ వేస్తున్నారా అని అడుగుతుంది. ప్లాన్ వేయాల్సిన కర్మ, ప్లాన్ వేయాల్సిన అవసరం నాకు లేదు, కానీ నీతో కొన్ని నిజాలు మాట్లాడాలి. చూడు అస్మిత, నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా జీవితం చాలా మలుపు తిరిగింది. రామలక్ష్మి నేను ఎంత బ్రతిమలాడినా తను నన్ను ఒప్పుకోవటం లేదు, తను నన్ను ప్రేమించట్లేదు అని చెప్తుంది. కాబట్టి నేను ఒక డెసిషన్కి వచ్చాను. నేను చనిపోవాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్లేస్లో ఇంకొక 5 నిమిషాల్లో నేను చనిపోతాను అని కాల్ కట్ చేస్తాడు శౌర్య. ఒక్కసారిగా అస్మిత, సార్ మీకు నేనున్నాను సార్, అయ్యో శౌర్య సార్ అని చెప్పి ఇంకా అలా శౌర్య దగ్గరికి బయలుదేరుతుంది అస్మిత అండ్ రామలక్ష్మి ఇద్దరు ఒకేసారి అనమాట రీచ్ అవుతారు. ఇంకా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. శౌర్య ఇద్దరి దగ్గరికి వస్తారు. మిమ్మల్ని నేనే పిలిపించాను అని అంటారు. సార్, ఏం సార్, ఇక్కడికి ఎందుకు సార్, అయినా మీరు చచ్చిపోవడం ఏంటి సార్, మీరు లేకుండా నేను ఎలా ఉంటాను సార్, లేదు సార్, మీరు లేకుండా నేను బ్రతకలేను సార్, నాకు మీరు కావాలి అని అంటుంది అస్మిత. ఇంకా రామలక్ష్మి అలా సైలెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా అస్మిత అయితే అలా చూస్తూ ఉంటుంది శౌర్య వైపు. ఏంటి రామా, ఇదంతా నీ వల్లే, చెప్పాను కదా నా కడుపులో ఉన్న బేబీకి కారణం నువ్వేనని, తనేనని, అందుకే నీకు తెలియకుండా ఉండాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి ఇంకా కావాలని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది మళ్ళీ అస్మిత. ఏంటి ఇదంతా నేను వినడానికైనా ఇక్కడికి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఇంకా అలా రామలక్ష్మి చేయి పట్టుకుంటారు శౌర్య. ఒక్క నిమిషం రామా, చూడు రామా, ఈ అస్మిత చెప్తున్నవన్నీ అబద్ధాలు. అది నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు, కేవలం నా ప్రాణం మాత్రమే ఉంది. ఇప్పుడు నేను నా ప్రాణాల్ని విడవాలి అనుకుంటున్నాను, చనిపోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నువ్వు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి, నన్ను నువ్వు నమ్మటం లేదు కాబట్టి. నమ్మకం లేనప్పుడు బ్రతికున్నా చచ్చిపోయినా ఒకటే అని అలా ఇంకా వెనక్కి వెళ్ళి ఒక నదిలో దూకేస్తాడనమాట శౌర్య. కానీ అస్మిత మాత్రం సార్ అని చెప్పి అక్కడే ఆగిపోతుంది. హెల్ప్ అని చెప్పి పక్క నుండి అరుస్తూ ఉంటుంది. కానీ తను మాత్రం దూకదనమాట. రామలక్ష్మి మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా శౌర్య కోసం అలా ఇంకా నదిలోకి దూకేస్తుంది. ఒక్కసారిగా రామలక్ష్మి ప్రేమని చూసి షాక్ అయిపోతుందనమాట అస్మిత. ఇంకా అలా రామలక్ష్మికి ఈత రాకపోయిన శౌర్యని అలా ఇంకా చేరుకుంటుంది. శౌర్యని అలా ఇంకా బొడ్డుకి తీసుకువస్తుంది రామలక్ష్మి. సార్ ఏంటి సార్ ఈ పిచ్చి పనులు సార్ అని చెప్పి సార్ని నిద్రలేపుతూ ఉంటుంది. ఇంకా కావాలని యాక్ట్ చేస్తూ ఉంటాడనమాట శౌర్య. అస్మిత మాత్రం ఏమైంది సార్కి, ఏమైంది, ఆయనకేమీ కాకూడదు అని చెప్పి నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది అస్మిత.
ఇంకా అస్మిత మాత్రం మనసులో నేను శౌర్యపై ప్రేమ ఉందని చెప్పినా దూకలేకపోయాను. కానీ ఈ రామలక్ష్మి తన ప్రాణానికి తెగించి మరీ దూకింది. రామలక్ష్మి, పక్కనే ఎవరైనా ఈత వాళ్ళు ఉంటారు కదా, నువ్వెందుకు దూకడం అని అంటుంది అస్మిత. మన అనుకునే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడం నాకు బాగా ఇష్టం. నాకు ఉన్న అలవాటు. నేను శౌర్య సార్ని ప్రేమించాను. ఆయన నన్ను ప్రేమించకపోయినా నేను ఆయన్ని ప్రేమించాను. అందుకే ఆయన కోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాను అని చెప్తుంది రామలక్ష్మి. ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది. ఇంకా అప్పుడే లేచిన శౌర్య, చూసావా, నీ ప్రేమకి రామలక్ష్మి ప్రేమకి అదే తేడా. నువ్వు నేను నదిలోకి దూకకుండా నీ గురించి నువ్వు ప్రాణాల గురించి ఆలోచించుకొని ఆగిపోయావు. కానీ రామలక్ష్మి నా ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాల్ని పణంగా పెట్టి నదిలోకి దూకింది. అది నీకు రామలక్ష్మికి ఉన్న తేడా. నీది స్వార్థం, నీది పంతం, రామలక్ష్మిది ప్రేమ. రామలక్ష్మిది ఎన్నో జన్మల బంధం. మమ్మల్ని నువ్వు ఎప్పటికీ విడతీయలేవు అని శౌర్య గట్టిగా చెప్తాడు. ఒక్కసారిగా ఇంకా అస్మిత గిల్టీగా ఫీల్ అవుతూ పశ్చాత్తాపడుతూ, సారీ రామలక్ష్మి, నిజంగా సార్ చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాను, కానీ నువ్వు సార్ కోసం ప్రాణాలు కూడా ఇస్తావని నాకు ఇప్పుడే అర్థమైంది. రామలక్ష్మి, నేను చెప్పిందంతా అబద్ధం రామలక్ష్మి అని చెప్పి ఇంకా అన్ని నిజాలని ఒప్పుకుంటుంది. అలా ఇంకా అస్మిత ఒక్కసారిగా ఇంకా శౌర్య మంచివాళ్ళని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.